డైలాగ్ ఎంత భారీది అయినా గుక్క తిప్పకుండా చెప్పగల ఏకైక నటుడు, రిహార్సల్స్ లేకుండా డాన్సు చేయగల ఘనుడు, తాతగారి రూపాన్నే కాదు ఆయన ఆశయాలను శ్వాసగా పీలుస్తూ వారి నాట్య విశ్వరూపాన్ని పుణికిపుచ్చుకొని ఎలాంటి వేషమైనా తనకు తగ్గట్టుగా మార్చుకొని హావభావాలను కళ్ళతోనే పండించి గంభీరమైన తన స్వరంతో నటనలో విశ్వరూపాన్ని చూపించే వీరుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడైనా కూడా నెపోటిజం అనే ఫ్యాక్టర్ని వాడుకోకుండా చిన్నతనం నుండే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తన సొంత టాలెంట్తో ఎదిగిన గొప్ప ధీరుడు, ఎన్నో భాషలను చటుక్కున నేర్చుకోగల ఏక సంతాగ్రహి. అతను ఎవరో కాదు, కోట్లాది మంది అభిమానుల మనస్సును దోసుకున్న మన యమదొంగ, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన నందమూరి జూనియర్ తారక రామారావు గారు. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి గురించి ఎన్నెన్నో ప్రతి విషయం మీతో పంచుకుంటాను. ఎంతో కష్టం అయినా ఇష్టంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాను. ఎలాంటి తప్పులు లేవు. ఒకవేళ పొరపాటున ఏమన్నా తప్పులు దొరికితే తప్పుగా అనుకోకండి. మా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళదాం రండి. మొదటిగా జూనియర్ ఎన్టీఆర్ గారి జననం విషయానికి వస్తే నందమూరి హరికృష్ణ, శాలిని గార్లకు 1983 మే 20న హైదరాబాదులోని మెహిదీపట్నంలో జన్మించారు. అనగా ప్రస్తుతం వీరి వయసు 42 సంవత్సరాలు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి ముస్లిం అని ఆ మధ్య చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఆవిడ సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో 1967 సంవత్సరంలో సెప్టెంబర్ 5న భాస్కర్రావు గారి దంపతులకు కర్ణాటకలో ఉడిపి జిల్లా కొందాపూర్లో జన్మించారు. ఆమె కుటుంబంలో అందరూ సంగీత కళాకారులు, నృత్య కళాకారులే. దానితో ఆమెకు సంగీతం మీద ఆసక్తి పెరిగింది. అందులో ప్రావీణ్యం చెంది కొంతకాలానికి శాలిని గారి కుటుంబం హైదరాబాద్కి వచ్చేశారు. అప్పుడు ఆవిడ నందమూరి కుటుంబంలోని పిల్లలకు సంగీతం నేర్పించడానికి ఒక టీచర్గా సీనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళేవారు. అయితే ఈ క్రమంలోనే అప్పుడప్పుడు హరికృష్ణ గారు ఇంటి దగ్గర దించేవారు. అలా హరికృష్ణ గారితో శాలిని గారికి పరిచయం ఏర్పడింది. అయితే అప్పుడే హరికృష్ణ గారికి లక్ష్మి గారితో 1973 సంవత్సరంలో పెళ్ళైపోయింది. శాలిని గారితో పరిచయం ఏర్పడక ముందే హరికృష్ణ గారికి మొదటి భార్యకు జానకీరామ్ పుట్టాడు. కళ్యాణ్ రామ్ కడుపులో ఉన్నాడు. ఇక హరికృష్ణ శాలిని గారి పరిచయం కాస్త ఈ సమయం ప్రేమగా మారింది. దానితో హరికృష్ణ గారు ఎవరికీ తెలియకుండా శాలిని గారిని వేరొక ఇంట్లో పెట్టాడు. కానీ ఈ విషయం ఇంట్లో తెలియడంతో సీనియర్ ఎన్టీఆర్ గారు బాగా మందలించి శాలిని గారిని ఉద్యోగం మానిపించేశారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఒకరి తోడు మరొకరు వదలలేదు. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ హరికృష్ణ గారు ఇలా రెండో పెళ్లి చేసుకోవడానికి నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దాంతో రోజుకి శాలిని గారి కుటుంబానికి, నందమూరి కుటుంబానికి దూరం పెరుగుతూనే వచ్చింది. ఇలా జరుగుతుండగానే ఈ సమయంలోనే నందమూరి హరికృష్ణ, శాలిని గారికి జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు. హరికృష్ణ గారు వాళ్ళ అమ్మ పేరుతో కలిసేలా ఉండాలి అని తన కొడుకు పేరు తారక్ అని పేరు పెట్టారు. తన మొదటి కొడుకులిద్దరికీ రామ్ అని పేరు చివర ఉండటంతో జూనియర్ కూడా అదే వచ్చేలా తన అమ్మ పేరు తారక్కి రామ్ కలిపి తారక్ రామ్ అని నామకరణం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనం విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ తల్లితో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే తన తండ్రి హరికృష్ణ ఆర్థికంగా ఏ లోటు లేకుండా చూసుకున్నా కూడా తారక్ గారికి తన తండ్రితో గడిపేందుకు సమయం అన్ని వేళలా లభించేది కాదు. తన తల్లితోనే ఎక్కువ సమయం గడిపేవారు.
తారక్ గారు. తన బాల్యంలో చాలా అల్లరి చేసేవాడట. ఆ అల్లరిని ఎలాగైనా తగ్గించాలనే ఆలోచనతో శాలిని గారు కూచిపూడి, భరతనాట్యం నేర్పించాలని డిసైడ్ అయ్యారు. వెంటనే సుధాకర్ మాస్టర్ దగ్గర భరతనాట్యం, మరొక గురువు గారి దగ్గర కూచిపూడి, ఈ రెండింటిని జూనియర్ గారికి నేర్పించడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఆయన స్క్రీన్ మీద చూపిస్తున్న విశ్వరూపానికి అప్పుడే బీజం పడిందన్నమాట. ఇక జూనియర్ గారికి వారి తాతగారితో పరిచయం ఎలా జరిగిందో చూద్దాం. తారక్ పుట్టినప్పటి నుండి తెగ తాతగారిని చూసేందుకు చాలా తాతహలాడేవాడు. కానీ తారక్ గారికి తన తాతగారితో ఆడుకునే అదృష్టం తారక్ లేకపోయింది. ఫోటోల్లో చూడడమే తప్ప నేరుగా తాతను కలిసే సందర్భం రాలేదు. హఠాత్తుగా ఒకరోజు తారక్కి తీవ్రమైన జ్వరం రావడంతో ఆ సమయంలో ఈ విషయం సీనియర్ ఎన్టీఆర్ గారికి తెలిసి తనను తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు తారక్కి 11 ఏళ్ళు. తారక్ని తీసుకొని వచ్చారు. తన తాతగారి ఇంట్లో అడుగు పెట్టగానే తారక్కి ఏదో తెలియని ఆనందం. దేవుడి గుళ్ళోకి వెళుతున్నట్లుగా ఫీల్ అయినాడట. అలా వెళుతూ తాతగారి గదిలోకి తొంగి చూడగానే లోపలికి రండి అని తాతగారు స్వరం వినిపించింది. లోపలికి వెళ్ళి చూడగానే కాషాయం రంగు బట్టలతో దగదగా మెరిసిపోతూ కనిపించిన ఆయన రూపాన్ని ఎప్పటికీ మర్చిపోలేరట. అప్పుడు తాతగారు నీ పేరేంటని అడగగానే తారక్ అని చెప్పగానే వీడిది నా అంశ, నా పోలికలతో పుట్టిన వీడికి నా పేరే పెట్టాలనంటూ నందమూరి తారకరామ్ అని పేరు పెట్టారు అట. అలా ఆ క్షణాన మొదట కలయికలోనే ఆ పెద్దాయనే తన పేరును తన తారక్ గారికి బహుకరించడం జరిగింది. ఇలా వాళ్ళిద్దరి మధ్య పేర్ల వ్యత్యాసం కోసం తారక్ను జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తుంటను. అలా ఆయననే తన పేరు పెట్టడంతో శాలిని గారు ఎంతో సంతోషించారట. ఇక అప్పటి నుండి తాత మనవళ్ళ బంధం బలపడింది. రోజు తాతగారితో ఆడటం, ఆయనతో గొడవ పడడం చేసేవాడు తారక్. అలా తాతగారి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి తారక్ తల్లి ఇంటి నుండి క్యారేజ్ పంపించేది అట. సీనియర్ ఎన్టీఆర్ గారు సాధారణంగానే భోజన ప్రియులు కావడంతో శాలిని గారి వంటలు నచ్చి ఎంతో ఇష్టంగా తినేవారట. అలా కొంతకాలం గడిచాక సీనియర్ ఎన్టీఆర్ గారు శాలినిని తన ఇంటికి పిలిపించి ఇప్పటి వరకు జరిగింది అంతా మర్చిపోదాం. మా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. వాడిని నా అంతటి వాడిని చేయాలి. దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి అన్నారు. దానితో శాలిని గారు సంతోషానికి అవధుల్లేవు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ళు ఎదురు చూచాను. ఆ తల్లి ఎన్టీఆర్ గారి అనడంతో తన కొడుకు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని సంబరపడిపోయింది. అలా ఎన్నో ఏళ్ళు దూరాన్ని అనుభవించాక కానీ శాలిని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబంలో స్థానం దక్కింది. ఇక మన జూనియర్ వారి తాతగారి క్రమశిక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా జూనియర్కి ఇతను నా రూపంతో ఉన్నవాడు నాలాగే భవిష్యత్తులో గొప్పవాడు అవ్వాలని అనుకొని తనలాగే నటనలో గొప్పవాడు కావాలని ఆలోచనతో సంభాషణలు ఎలా పలకాలి, హావభావాలు ఎలా చూపించాలి అనే విషయాలను జూనియర్కి నేర్పించి నట గురువుగా మారడం కాక తానే మేకప్ కాస్ట్యూమ్ వేసి 1991 ఏప్రిల్లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరతుని పాత్రలో జూనియర్ తారక్ని ప్రేక్షకులు అందరికీ సీనియర్ ఎన్టీఆర్ గారే పరిచయం చేశారు. ఆ తర్వాత రామారావు గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా తారక్ని వదలలేదు.
చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి ఉండవలసిన వాడు ఎవరూ లేని అనాథగా పెరుగుతున్నాడని సీనియర్ ఎన్టీఆర్ బాధపడేవాడు. అందుకే వీలైనంత సమయం జూనియర్ తారక్కి ఎన్టీఆర్ గారు ఇస్తూ ఉండేవారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ గారు తన సన్నిహితుడు అయిన ఎంఎస్ రెడ్డి గారిని పిలిచి తన మనవడికి ప్రతిభ గురించి తెలియజేసి మనవడితో తన వయస్సుకు తగిన ఒక సినిమా తీయాలని చెప్పారు. దానితో ఎంఎస్ రెడ్డి గారు గుణశేఖర్ గారితో మాట్లాడగా గుణశేఖర్ గారు తారక్తో బాలరామాయణం కథను తీస్తే బాగుంటుందని సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పగా ఎన్టీఆర్ గారు కూడా ఆ ఆలోచన నచ్చింది. దాంతో ఆ సినిమా కోసం నెల రోజు పిల్లల్ని ఆడిషన్స్ చేసి కొందరిని సెలెక్ట్ చేసుకొని మరో 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చాక 1995 జూన్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇటు బాలరామాయణంలో మనవడు యాక్ట్ చేస్తుండగానే తన తాతగారు అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అలా రాజకీయాల్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల సీనియర్ ఎన్టీఆర్ గారు కుంగిపోయారు. దాంతో 1996 జనవరి 18న సీనియర్ ఎన్టీఆర్ గారు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. ఇక ఈ సంఘటనతో శాలిని గారు కోలుకోలేకపోయారు. తాతగారు తారక్ని ఒక మంచి స్థానంలో నిలబెడతారు అనుకున్నారు. ఇప్పుడిప్పుడే తన బిడ్డ దగ్గరవుతున్నారు అనుకునే లోపే ఈ విషాదం జరిగింది. శాలిని గారు ఎంతో బాధపడ్డారు. ఇక 1996 ఏప్రిల్లో తారక్ నటించిన బాలరామాయణం రిలీజ్ అయ్యి మంచి ప్రజాదరణ పొందింది. అంతేకాదు ఈ సినిమా ఉత్తమ బాల చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. కానీ ఈ విజయాన్ని చూసేందుకు సీనియర్ ఎన్టీఆర్ గారు లేకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత తారక్ తాతగారి సినిమాలు చూస్తూ ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆయన మీద గౌరవం చూసి తారక్ కూడా తనకు తెలియకుండానే తాతకు అభిమాని అయిపోయారు. తన తాత మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. కాస్త అల్లరి అయితే తగ్గింది. కానీ ఆ వయసులో చిన్నతనం వల్ల ఆ అల్లరి పనులు పూర్తిగా పోలేదు. దాంతో ఒకరోజు తారక్ తన 12 ఏళ్ల వయసులో చాలా అంటే చాలా అల్లరి చేసి తన తల్లికి విసుగు తెప్పించారట. శాలిని గారు తట్టుకోలేక కొట్టడంతో తారక్ తన తల్లిని తోసేశాడు అట. ఇక కోపం పెరిగిపోయి నన్నే తోస్తావా అని శాలిని గారు బెల్ట్తో కొట్టారట. అది విరగడంతో హంగర్ పట్టుకొని దాంతో కూడా కొట్టారట. అలా కొట్టేసరికి తారక్ పరిగెడుతూ వెళ్ళి గుడిలో దాక్కున్నాడట. ఇక శాలిని గారు వెతికి పట్టుకొని మళ్ళీ కొట్టారట. అంత స్థాయిలో అల్లరి చేసేవాడు తారక్. ఆ తర్వాత శాలిని గారు తారక్ను దగ్గరికి వెళ్ళి క్రీమ్ రాసి బాగా ఏడుస్తూ ఇలా చెప్పారట, నువ్వు అల్లరి పనులు చేస్తే ఇలానే ఉండిపోతావు. నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోవాలి. చాలా గొప్పవాడి కావాలి, మంచి పేరు సాధించాలి అని వాళ్ళ కుటుంబ పరిస్థితులు వివరించారట. ఇదేమి మొదటిసారి కాదు. తారక్ గారు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుండి వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి ఎలా ఉండాలో అని శాలిని గారు తారక్కి చెబుతూనే ఉండేవారట. శాలిని గారే కాదు, డ్యాన్స్ మాస్టర్ సుధాకర్ గారు కూడా తారక్ని బాగా కొట్టి క్రమశిక్షణలో పెట్టేవారట. ఇవన్నీ ఉన్నా కూడా జూనియర్ తారక్ కలర్ మాత్రం అస్సలు తగ్గేది కాదట. ఇలా అల్లరి చేస్తూనే గుడివాడలోని మాంటసూరి స్కూల్లో స్కూలింగ్ని కొంత పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని విద్యారాణి హై స్కూల్లో చేరారు. అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవాలి. కానీ తారక్కి అది ఇష్టం లేదు. తారక్ చిన్నప్పటి నుండే అమ్మని వదిలి ఎప్పుడూ ఉండలేదు. అందుకే అక్కడ ఉండలేక వచ్చేయడానికి చాలా ప్రయత్నం చేసేవాడు. తన తల్లికి ఫోన్ చేసినప్పుడు ఉండలేను అనే చెప్పేవాడు. ఆమె ఫోన్ కట్ చేసేవారట. తారక్ ఎన్ని విధాలు చెప్పినా శాలిని గారు వినేవారు కాదు. ఎందుకంటే తారక్ ఆమె దగ్గర ఉంటే కుటుంబ పరిస్థితుల వల్ల డిస్టర్బ్ అయ్యి చదువులో వెనకబడతాడు అనే ఆలోచనతో హాస్టల్లో ఉండి చదువుకోవాలని గట్టిగా చెప్పేవారట. తల్లి తండ్రి ఎంత చెప్పినా వినడం లేదని కోపంతో కాలు విరగ్గొట్టుకుంటే వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేసి తారక్ తన కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు. అయితే తన తల్లి తన ఉద్దేశం మార్చుకోలేదు. కాళ్ళకి కట్టు కట్టించి మరీ హాస్టల్కి పంపించారు. అప్పుడే అనగా భావించే కొడాలి నానికి ఫోన్ చేసి హాస్టల్లో ఉండను అని మారం చేశాడు. హరికృష్ణ గారు కోప్పడంతో కొడాలి నాని కూడా ఏమీ చేయలేకపోయాడు. కాకపోతే అప్పుడప్పుడు కొడాలి నాని హాస్టల్ నుండి గుడివాడకు తీసుకొని వెళ్ళేవాడు. అలా కొడాలి నానితో తారక్కి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయినా కూడా హాస్టల్లో ఉండటం ఇష్టం లేక తారక్ ఇక ఎక్కువ అల్లరి చేయడంతో కాలేజీ వాళ్ళు మా వల్ల కాదు అని
దాంతో పంపించేశారంట తారక్ని. ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో చేరాడు. తారక్కి పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇష్టం లేని వంట జీర్ణం అవ్వదు అన్నట్టుగా అలా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం లేని పని చేయలేరట. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సమ్మర్ సెలవుల్లో ఎంఎస్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి మీ సినిమాలో నటించేందుకు మరోసారి అవకాశం ఇవ్వమని అడగగా నాకు అవకాశం వస్తే తప్పకుండా తీస్తా అని చెప్పాడట. తారక్ నటనలో దిగాలని, ఆపై ప్రతి ఆఫీస్కి వెళ్ళి బ్రహ్మర్షి, విశ్వామిత్ర, బాలరామాయణంలో నటించానని చెబుతూ తిరుగుతూ ఉండేవారట. ఆ ప్రయాణంలో భాగంగానే రాఘవేంద్రరావు గారిని కూడా కలిశారట. తన గురించి చెప్తూ మీ దర్శకత్వంలో ఎంతోమందిని వెండితెరకు తెచ్చారు, నాకు కూడా ఆ వరుసలో చేర్పించండి, మీరు ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటా అని చెప్పడంతో ఆలోచిస్తా అని రాఘవేంద్రరావు గారు అన్నారు. ఇక తారక్ వెళ్ళాక 17 ఏళ్ల పిల్లవాడు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడడం ఏంటని రాఘవేంద్రరావు గారు ఆశ్చర్యపోయారు. టైం వస్తే అవకాశం ఇద్దామని అనుకున్నారు. అదే సమయంలో రామోజీరావు గారు కొత్త వాళ్లతో సినిమా తీద్దామని చూస్తున్నారు అని తెలిసి ఒక్కసారి తారక్ చేసిన బాలరామాయణం చూడండి, ఆ కుర్రాడితో సినిమా చేస్తే బాగుంటుందని చెప్పారు. దాంతో రామోజీరావు గారు తారక్ని పిలిచి ఆడిషన్కి పిలిచి మేకప్ టెస్టులు, స్క్రీన్ టెస్టులు చేసి తారక్ని హీరోగా చేశారు. అలా జూనియర్ ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానం మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన సినిమా మొట్టమొదటి సినిమా నిన్ను చూడాలని ఉంది. తారక్ టాలీవుడ్ హీరోలకు పరిచయం అయిన సినిమా అదే. ఈ సినిమాకి డైరెక్టర్ విఆర్ ప్రతాప్ గారు, హీరోయిన్ నవీన్ రాజ్ కుమారి, కొత్త ఆమెను సెలెక్ట్ చేశారు. తాతగా విశ్వనాథ్ గారిని పెట్టారు. ఈ సినిమా షూటింగు 2000 సంవత్సరంలో మొదలుపెట్టారు. తారక్ చిన్నవాడు కావడంతో కొడాలి నానిని తోడుగా పెట్టారు హరికృష్ణ గారు. అప్పుడే కొడాలి నానికి తారక్ మధ్య స్నేహం మరింత పెరిగింది. ఈ సినిమా షూటింగ్ టైంలో శిష్యుడు రాజమౌళి గారు తన సీరియల్స్ను పక్కన పెట్టి సినిమా తీయడానికి చూస్తున్నాడని తెలిసిన రాఘవేంద్రరావు గారు తారక్ గురించి చెప్పి తారక్తో సినిమా తీద్దాం, దానికోసం నేను దర్శక అధ్యక్షుడిగా ఉంటాను, మొదటి దర్శకత్వం చేయమని చెప్పాడు. దానికి రాజమౌళి గారు ఒప్పుకున్నారు. అయితే తారక్ నటించిన నిన్ను చూడాలని సినిమా 2021 మే 25న విడుదలైంది. అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పటి వరకు ఎవరు కాళ్ల మీద వాళ్ళు నిలబడాలని చెప్పిన హరికృష్ణ గారు తారక్ మొదటి సినిమా ఇలా అవడంతో తారక్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ గారికి ఫోన్ చేసి మీరు ఎలా అయినా తారక్ని రీలాంచ్ చేయాలని కోరారు, మీకు ఫోన్ చేసినట్లు కూడా తారక్కి తెలియనివ్వకండి అని చెప్పారు. అందుకు సరే అన్న అశ్విని దత్ గారు హరికృష్ణ గారు తన కొడుకు విషయంలో అంత శ్రద్ధ తీసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత రాఘవేంద్రరావు గారు తన తారక్ని పిలిపించారు. తారక్ను చూసి ఇలా ఉన్నాడేంటి, నా మొదటి సినిమా ఇతనితోనే చేయాలా, అంతా నా కర్మ అని నిరుత్సాహపడిపోయాడు. కానీ గురువు గారి మీద ఉన్న గౌరవంతో రాజమౌళి గారు ఆ సినిమాని మొదలుపెట్టారు. అలా కొద్ది రోజుల్లోనే తారక్ మాట, డ్యాన్స్ చూసి రాజమౌళి గారు ఫిదా అయిపోయారు. డోంట్ జడ్జ్ ఎ బుక్ కవర్ అన్నట్లుగా ఏ మనిషి టాలెంటు రూపంతో ముడిపడి ఉండదు అని రాజమౌళి గుర్తించారు. అలా పర్సనల్గా, ప్రొఫెషనల్గా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. 2021 తారక్ రెండవ సినిమా రాజమౌళి గారి దర్శకత్వంలో అశ్విని దత్ గారి ప్రొడక్షన్గా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1. ఆ సినిమా 2021 సెప్టెంబర్లో విడుదలైంది. 1,80,00,000తో నిర్మించిన ఆ సినిమా 12 కోట్లకు పైగా షేరు, 26 కోట్లకు పైగా గ్రాసు వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా రాజమౌళి తారక్ జీవితంలో చిరకాల కలగా నిలిచిపోయిన మైలురాయి. స్టూడెంట్ నెంబర్ 1 జరుగుతున్న టైంలోనే రుద్రరాజు నరేష్ దర్శకత్వంలో తారక్ మూడో సినిమా సుబ్బు కూడా మొదలైంది. ఈ సినిమా కూడా 2021 డిసెంబర్ 1న రిలీజ్ అయింది. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 1 స్విట్జర్లాండ్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నల్లమాలపు బుజ్జి తారక్ను కలిసి నీ కోసం కో డైరెక్టర్ వినాయక్ కథ రాశారు, అది ఒకసారి మీరు వినాలా అన్నాడట. అప్పటికే తారక్కి సినిమా కథలు వినిపించి విసిగించడం వల్ల హైదరాబాద్ వెళ్ళాక వింటాను అని తారక్ బుజ్జితో చెప్పాడట. ఇక బుజ్జి తారక్ హైదరాబాద్ వచ్చాక కాల్స్ పొద్దాకా చేయడంతో
తారక్ విసిగిపోయి బుజ్జికి అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ అరగంట మించి టైం ఇవ్వను అని చెప్పారు. ఆ రోజు ఒకరోజు బుజ్జి వినాయకుని తీసుకొని ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. అప్పుడు బుజ్జి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాడు. నచ్చితేనే ఇవ్వండి, లేకపోతే వదిలేద్దాం అని చెప్పాడట. మీ సమయం వేస్ట్ చేయనని చెప్పాడు. ఇంట్రో నచ్చి కథ మొత్తం కంటిన్యూ చేయమన్నాడు. అది ఒక లవ్ స్టోరీ. వినాయక్కు తారక్ ఓకే చెప్పాడు. కాకపోతే నిన్ను చూడాలని సుబ్బు పోవడంతో లవ్ స్టోరీ వద్దు అని కొడాలి నాని తారక్కు సలహా ఇచ్చాడు. అయితే తారక్ వినాయకుని పిలిపించి లవ్ స్టోరీ వద్దు, మాస్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పాలని అన్నారు. మాస్ కథ వినాయక్ దగ్గర లేకపోవడంతో ఒక వింత డల్ అయ్యాడు. అవకాశం వచ్చిన దాన్ని మిస్ చేసుకోవడం తనకు ఇష్టం లేక ఎప్పుడో రాసుకున్న 2 లైన్లు ఉన్నాయంటూ గాల్లో సుమోలు లేవడం, చిన్నపిల్లవాడు బాంబు విసరడం అని చెప్పాడు. అవి ఎన్టీఆర్ గారికి నచ్చాయి. అయితే వినాయక్ గారు నిద్రాహారాలు మానేసి 52 స్క్రీన్ల కథను తయారు చేసుకొని ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. కథ అంతా విన్న ఎన్టీఆర్ బాగా ఎగ్జైట్ అయిపోయారు. అలా వినాయక్ గారి దర్శకత్వంలో బుజ్జి గారు ప్రొడ్యూసర్గా 2021 సెప్టెంబర్లో 3,20,00,000తో షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమా ఆది మార్చి 2022లో విడుదలయ్యి ఈ సినిమా 20 కోట్ల షేరు 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఈ సినిమా థియేటర్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ స్టార్ హీరోగా, వినాయక్ని స్టార్ డైరెక్టర్గా గుర్తించేలా చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి కథ మీకంతా తెలిసిందే. సో సింహాద్రి, ఆంధ్రావాలా ఇలాంటి ఎన్నో ఫ్లాపుల తర్వాత సింహాద్రి సినిమా బ్లాక్ బాస్టర్ తీసి ఎన్నో చేశాడు. తర్వాత 2009లో చంద్రబాబు గారికి ఎన్టీఆర్ గారిని తనకి హెల్ప్ కావాలి అనుకుంటే తన తాతగారి పెట్టిన పార్టీకి హెల్ప్ చేస్తానని చెప్పి యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ సినిమానే కంటిన్యూ చేశాడు.